హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే టీవీఎస్ నుండి కొత్తగా లాంచ్ అయిన టీవీఎస్ RTX 300 గురించి అయితే ఇన్ డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. సో టీవీఎస్ కంపెనీ ఈ బైక్ అయితే కేవలం 2 lakhs కే లాంచ్ చేసింది. 2 lakhs కి ఈ బైక్ లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, అవన్నీ వర్తా కాదా, ఈ బైక్ ని ఎలాంటి వాళ్ళు కొంటే బాగుంటుంది, సో ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏమైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ బైక్ లాంచ్ అయ్యాక ఈ బైక్ లో ఇచ్చిన ఫీచర్స్ చూసి లిటరల్లీ నేనైతే షాక్ అయిపోయాను. ఈ ప్రైస్ కి ఈ సెగ్మెంట్ బైక్స్ లో, ఏ అడ్వెంచర్ బైక్స్ లో కూడా ఇలాంటి ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. ఈ బైక్ లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, అవి ఎలా యూజ్ అవుతున్నాయని మనం వీడియో ముందు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బైక్ లో మనకి 299.1 cc 4 stroke సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. అది కూడా మనకి DOHC ఇంజన్ తో అయితే వస్తుంది. ఈ ఇంజన్ అయితే 36 PS మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 28.5 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారు. ఇక క్లచ్ విషయానికి వస్తే ఇందులో మనకి వెట్ మల్టీప్లేట్ స్లిప్పర్ క్లచ్ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ ఫ్రేమ్ చూసినట్లయితే ఇందులో మనకి స్టీల్ ట్రైలిస్ ఫ్రేమ్ హింగుడ్ విత్ అల్యూమినియం క్యాస్ట్ సింగామ్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 41 mm అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా మనకి గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఇస్తున్నారు. చూడడానికి ఇవైతే బైక్ సస్పెన్షన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా బైక్ కి ఎక్సలెంట్ లుక్స్ కూడా ఇచ్చాయి. రేర్ లో మనకి మోనోషాక్ విత్ ఫ్లోటింగ్ పిస్టన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ సేఫ్టీ బ్రేక్స్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఇస్తున్నారు. ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 320 mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. అదే రేర్ విషయానికి వస్తే 240 mm ఫ్లోటింగ్ క్యాలిపర్ డిస్క్ బ్రేక్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 110/80 19 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ అయితే యూజ్ చేశారు. రేర్ లో 150/70 17 సెక్షన్ ట్యూబ్లెస్ టైర్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ డైమెన్షన్స్ విషయానికి వస్తే ఈ బైక్ లెంత్ 2176 mm అయితే ఉంది. నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే 1400 mm హైట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ వెయిట్ విషయానికి వస్తే ఇది 184 kgs టోటల్ వెయిట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ కి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సీట్ హైట్ విషయానికి వస్తే 835 mm సీట్ హైట్ అయితే ఉంది. షార్ట్ రైడర్స్ కి అయితే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఒకవేళ షార్ట్ రైడర్స్ తీసుకోవాలనుకుంటే ఒక్కసారి టెస్ట్ రైడ్ చేసి తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇందులో మనకి 12.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 30-35 km/లీటర్ మైలేజ్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి ఆల్ LED లైట్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ లో మనకి DRLs తో పాటు హెడ్ ల్యాంప్ కూడా మనకి LED లైట్ అయితే ఇస్తున్నారు. టైల్ ల్యాంప్ అయితే మనకి డైనమిక్ బ్రేకింగ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి LED అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి 5-inch TFT క్లస్టర్ విత్ TVS స్మార్ట్ ఎక్సోనెట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కన్సోల్ లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. ఆ ఫీచర్స్ అనేవి మనం 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫీచర్ రైడ్ బై వైర్. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి బైక్ పర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్ అండ్ అక్యురేట్ గా ఉంటుంది. సెకండ్ ఫీచర్ వచ్చేసి డైనమిక్ హెడ్ ల్యాంప్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే బైక్ స్పీడ్ ని బట్టి హెడ్ ల్యాంప్ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. థర్డ్ ఫీచర్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్. ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలుసు. మనం ఒక స్పీడ్ లో వెళ్తున్నప్పుడు బటన్ ప్రెస్ చేస్తే అదే స్పీడ్ లో బైక్ అనేది వెళ్తుంది. ఫోర్త్ ఫీచర్ వచ్చేసి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. దీని వల్ల యూజ్ ఏంటంటే ఇది బైక్ టైర్ ప్రెజర్ ని ఎప్పటికప్పుడు మనకి డిస్ప్లే లో చూపిస్తుంది. దీని వల్ల మైలేజ్ ఇంప్రూవ్ కావడమే కాకుండా టైర్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి స్విచబుల్ ABS. రేర్ వీల్ కి ABS అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సిక్స్త్ ఫీచర్ వచ్చేసి GoPro కనెక్ట్. ఈ బైక్ ని మనం బైక్ స్విచెస్ ద్వారా మనం GoPro అయితే కంట్రోల్ చేయవచ్చు. సెవెంత్ ఫీచర్ వచ్చేసి రైడింగ్ మోడ్స్. ఈ బైక్ లో మనకి 4 రైడింగ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. సో మనం వెళ్లే రోడ్ ని బట్టి మనం రైడింగ్ మోడ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎయిత్ ఫీచర్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్. ఈ బైక్ లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. దీని వల్ల బైక్ అయితే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. నైన్త్ ఫీచర్ వచ్చేసి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్. దీన్ని యూజ్ చేసి మనం టాప్ స్పీడ్ లో వెళ్లేటప్పుడు క్లచ్ యూజ్ చేయకుండా గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవైతే ఈ బైక్ లో ఉన్న టాప్ ఫీచర్స్. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ అనేది మనకి 6 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. 3 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. వన్ ఈస్ బేస్ వేరియంట్, సెకండ్ ఈస్ టాప్ వేరియంట్ అండ్ థర్డ్ వేరియంట్ వచ్చేసి బుల్ టు ఆర్డర్ వేరియంట్. సో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 2 lakhs ఎక్స్ షోరూమ్ ఉంటే టాప్ వేరియంట్ వచ్చేసి 2,34,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో ఈ బైక్ 2 lakhs రూపీస్ కి కొనొచ్చా అని నన్ను అడిగితే ఈ బైక్ 2 lakhs రూపీస్ కి అయితే వర్త్ అని చెప్పొచ్చు. కాకపోతే కొనే ముందు టీవీఎస్ సర్వీస్ అయితే చెక్ చేసుకోండి, వేరే సర్వీస్ కరెక్ట్ ఉందా లేదా అని. ఇంకో విషయం ఏంటంటే ఈ బైక్ లో మనకి అన్ని దాదాపు టెక్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నార్మల్ మెకానిక్ అయితే ఈ బైక్ ని రిపేర్ చేయలేరు. ఖచ్చితంగా సర్వీస్ సెంటర్ కి అయితే తీసుకెళ్లాలి. ఇదొకటి కన్సిడర్ చేసుకోండి. ఈ బైక్ ఒకవేళ కొనాలనుకుంటే వెయిట్ చేయండి. ఎందుకంటే 1-2 months లో బైక్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మనకి తెలిసిపోతాయి. సో దాన్ని బట్టి ఈ బైక్ ని కొనాలా లేదా అని డిసైడ్ అవ్వండి. ఈ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వన్స్ ఈ బైక్ షోరూమ్ కి రాగానే బైక్ వాకర్ అండ్ రివ్యూ, రైడ్ రివ్యూ ఇన్ డీటెయిల్ గా అయితే వీడియోస్ చేసి పెడతాను. సో అవన్నీ మిస్ కావద్దు అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు నిఖిల్ ఆటోటెక్ ఇన్స్టాగ్రామ్ లో అయితే కనెక్ట్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.